అందరికి నమస్తే. అది క్యాబినెట్ సమావేశం అనాలనో, ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశం అనాలనో, లేకపోతే ఉత్తగా పొలిటికల్ మీటింగ్ అనాలనో కూడా నాకు అర్థమైతలేదు. ఎందుకంటే ఆఫీసర్స్ లేకుండా క్యాబినెట్ సమావేశం అయ్యింది. మంత్రులు వచ్చిండ్రు, కూర్చున్నారు, మాట్లాడిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడిండు. రైతు భరోసా 30వ తారీఖు పోస్ట్పోన్ చేసిర్రు. 26 అన్న పేపర్లో రాపిచ్చిర్రు. 30వ తారీఖు తీసుకుపోయింది దాన్ని రైతు భరోసా. ఇక మొత్తం పాలిటిక్స్ కొన్ని విషయాలు బయటకు తెలిసినాయి. ఎందుకంటే అందరు మినిస్టర్లు ఉంటారు కదా, అసలు విషయాలు ఇంకా తెలియవు. అవన్నీ టైం పడుతుంది, మెల్లమెల్లగా మాట్లాడతారు, ఒక 2 రోజులు పడుతుందేమో. కానీ చాలా విషయాల్లో ఏంటంటే అన్ని విషయాలు ఒకటి మాత్రం అర్థమైంది, చేతులు ఎత్తేసింది గవర్నమెంట్. మనకేం సంబంధం లేదు, మనం ఏం పట్టించుకోని అవసరం లేదు. ఎవరి మీద దోషేయాలో వదిలేయాలి. మనం రాజకీయం తప్ప ఏం చేయలేము, రాజకీయం మాత్రమే చేయాలి. అది డిసైడ్ అయింది ఈ రోజు జరిగిన సమావేశంలో. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పీచ్తో స్టార్ట్ చేస్తా, ఇంకా అక్కడ నుంచి ఏం జరిగిందో మీకు కూడా అర్థమైపోతుంది. ఒకసారి వినండి. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలు పేపర్లెస్ గా నిర్వహించే పద్ధతికి ఈ రోజు నుంచి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి మీరు ఏమైనా గమనించినారా ఈ వీడియోలో? చాలా కీలక సమావేశం, కీలక నిర్ణయం తీసుకున్నదంట. ఏంది? వీళ్ళ క్యాబినెట్ సమావేశం అంట ఇక ట్యాబ్తోనే జరుగుతుందంట. ఆ సమావేశం తర్వాత వచ్చినాక పేపర్ చూసుకుంటే చదువుతుండు సార్. ఇప్పటి నుంచి ఇక పేపర్లెస్ అంటే ఇక పేపర్ వాడమని చెప్పి ఆ మీటింగ్ తర్వాత, ఈరోజు జరిగిన మీటింగ్ నుంచి అని చెప్పి ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పేపర్ చూసుకుంటూ మాట్లాడుతుండు. ఇట్లే ఉంటుంది వీళ్ళది. ఇక అర్థం చేసుకోవాలి మనం, అంతే. అంతకుమించి మనం ఏం చెప్పడానికి లేదు. ఫోన్ ఇవ్వలేదు అంటే ట్యాబ్స్, ఐటీ మినిస్టర్ ట్యాబ్స్ కూడా ఇచ్చిండు అందరికి, ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. అంతా వాళ్ళే ఉన్నారు, అంత మినిస్టర్లు వాళ్ళు వీళ్ళే. ఇక లోపల మాట్లాడిన పాలిటిక్స్ మొత్తం మనకు తెలియదు. కానీ మెట్రో విషయంలో మనకు సంబంధం లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ వేయాలి. ధాన్యం కొనుగోలు మనకు సంబంధం లేదు, యూరియా మనకు సంబంధం లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ది. ఇక ఏది మనకు సింగరేణి మనకు సంబంధం లేదు, మనం ఏం చేసేలేదు. తర్వాత తుమ్మిడేటి మనకేం సంబంధం లేదు, అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి, సెంట్రల్ గవర్నమెంట్ చూసుకోవాలి. ఇక మొత్తం ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత. సన్న బియ్యం వడ్లు వేస్తే మనకు సంబంధం లేదు, వడ్లు మనం కొనలేము ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కొనలేదు. ఇక మొత్తం అంతే. ఇలా గవర్నమెంట్ ఎందుకు అర్థం కాలేదు. గవర్నమెంట్ ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు, ఇంతమంది మినిస్టర్లు ఎందుకు, ఏది మా వల్ల కాదు, మాకు తెలియదు, మాకేం తెలియదు అంటే దాని అర్థమైంది. మరి ఏం చేయాలి దానికి? మొత్తం క్రాప్ హాలిడే ఇచ్చేసి కూర్చోవాలన్నా? రైతులు పొలాల్లో ఏం వేసుకోకుండా కూర్చోవాలన్నా? యూరియా మాకు సంబంధం లేదు, ఎవరికి సంబంధం ఉంది మరి? అది బాధ్యత తీసుకొని చేయాలి. కానీ నాకు ఒకటి అర్థమైంది, వాళ్ళు ఒకటి వినిపిస్తుంది చూడండి, ఎవరు మన అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడతాడు, యూరియా మనకు సంబంధం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ తప్పే, మాకేం సంబంధం లేదు, అప్పుడే ఎత్తేసి చేతులు. అదేవిధంగా ఎరువులకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా మనం అడిగినంత ఇవ్వకపోయినా వాళ్ళు అలాట్ చేసినంత భాగం కూడా ఇవ్వట్లేదు. ప్రతి నెల 2 లక్షలు ఇస్తామని చెప్పి సాక్షాత్తు నడ్డా గారే ప్రకటించారు. కానీ ఏప్రిల్లో కానీ, మేలో కానీ, జూన్లో కానీ ఎప్పుడూ 1 లక్ష కంటే ఎక్కువ పంపించలేకపోయారు. ఏమర్థమైంది? ఈ సంవత్సరం కూడా యూరియా దొరకదని అర్థమైపోయింది. ఇంకా కష్టం ఉంటుందని బాగా అర్థమైపోయింది. పుసుకున్న కరోనా లాంటిది ఏదైనా చంపకపోయే రోగం వస్తే మనకేం సంబంధం లేదు, ఇది అమెరికా నుంచి వచ్చింది, చైనాకి వెళ్ళి వచ్చింది, మనమేం చేయలేము, మనకు సంబంధం లేదని పోయి ఓ తిప్పలాలు గెస్ట్ హౌస్లో వండుకుంటారేమో. మీరు ముఖ్యమంత్రి, మంత్రులు కాబట్టి మీరు ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే. మాకు సంబంధం లేదు, యూరియా ఇవ్వకపోతే రైతులు పోయి మోడీని అడుగుతారా? మిమ్మల్ని అడుగుతారు. అన్ని రాష్ట్రాలకు ఇస్తారు, మీరు మన రాష్ట్రం కూడా రావాల్సిందే. మీరు పోయి మాట్లాడండి. అంటే మీరు కలిసేది దేనికోసం? మోడీని కలిసేది, కేంద్ర మంత్రిని కలిసేది దేనికోసం? మీ పర్సనల్ విషయాల కోసం కలుస్తున్నారా? మాకు సంబంధం లేదని మాట్లాడానికే బాధ్యత ఉండాలి. నేను ఇందాకనే చెప్పినగా రైతు భరోసా కూడా అయిపోయింది, 30వ తారీఖు పోస్ట్పోన్ అయింది. దేవుని దయ వల్ల 30వ తారీఖు వస్తుందని అనుకుంటున్నాను నేను. వాళ్ళు 30వ తారీఖు మార్చారు, 26వ తారీఖు అని పేపర్లు రాపించుకొని అది మార్చారు. ఏమైందంటే గవర్నమెంట్ 2.5 years దాటింది. 2.5 years అయిపోయింది, దాటి వచ్చినాం మనం. 2.5 years అయిపోయిన తర్వాత జనాలకు ఎట్లయినా కూడా కొంత గవర్నమెంట్ పైన ఆశ ఉంటుంది, చేయకపోయినా ఆశ ఉంటుంది గవర్నమెంట్ పైన. అరే ఇంకా 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి ఏమైనా చేస్తారేమో. రేవంత్ రెడ్డి అంటాడు కదా, ఏమైనా కండలున్న వీరునికి పెళ్లి చేస్తే 3 నెలలకే పిల్లాన్ని పుట్టిస్తాడా, 9 నెలలు ఆగాల్సిందే అని. మరి ఇంకా 2.5 సంవత్సరాలు దాటిన తర్వాత జనమంతా అయ్యింది, కాన్పొచ్చే టైం అయింది అనుకుంటున్నారు. మరి ఇంక పిల్లాడు పుట్టాలి కదా. ఇప్పుడు పుట్టకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లం అంటారు ఊర్లో జనాలంతా. ఇప్పుడు 2.5 years తర్వాత కూడా వీళ్ళతోన
ఇప్పుడు కొత్తగా ఈయనకి ఏం లేదు, ఏమి ఇయ్యలేరు, జనాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దానికోసమని ముందే అలర్ట్ అయిపోయారు, ముందే ఉల్టా చోర్, మనం అట్లా అనొద్దు, మనం ముందే వాని మీద వేసి అంత చిన్నపిల్లల ఆట అనమాట ఇది. స్కూళ్ళల్లో ఇట్లా బల్పం తిన్నారు ఎవర్రా అంటే, ఆయన తిన్నాడు సార్, లేడు సార్, ఈయన తిన్నాడు సార్ అని పిల్లలు చెప్పుకుంటారు, చూడు కొడతారేమోనని. అట్లా ముందే అయితే బీఆర్ఎస్ మీద వేయాలి, లేకపోతే బీజేపీ మీద వేయాలి, పాలిటిక్స్ చేయాలి. దానికోసమని ఈ సమావేశం జరుపుకొని అదే మీటింగ్ ఇదంతా. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఇవన్నీ మనం పోలేము, ఇట్లా ఉంటే కష్టమవుతుంది, ఎన్ని రోజులు ఎలక్షన్ పెట్టకుండా ఉంటాం. ఇవన్నీ కావాలంటే మనం ఏదో ఒకటి చేయాలి, మంది మీద వేసే పోవాలి. సన్నబొడ్లు కొనలేం, సన్నబొడ్లు మనం కొనలేం. మరి దేనికి గవర్నమెంట్ ఉన్నది? మీరు యూరియా సప్లై చేయలేరు, సన్నబొడ్లు కొనలేరు, పోని పంటకు నీళ్లు ఇవ్వలేరు, ఇక మెట్రోకు డబ్బులు తేలేకపోయినారు. మెట్రో చూసినారు కదా, హైదరాబాద్ మెట్రో అయిపోయింది అన్నారు, చేతులు ఎత్తేసారు. ఇంకా ఫేజ్ 1కి వెళ్ళేది, ఫేజ్ 2 తర్వాత విషయాలు. కేంద్రంకి వెళ్ళి రావాల్సిన డబ్బులు వస్తలేవు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు కూడా ఇలా తీసుకొస్తలేరు. ఆ తుమ్మిడేటి కోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంటు వస్తలేదు మీకు. రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎవరికి కిషన్ రెడ్డికి లేఖ రాసిండు, మోడీ దగ్గర పోయేమో నాకు మహారాష్ట్ర ఇక్కడ ఆల్రెడీ మాట్లాడిపోయాడు, మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ కావాలని. మళ్ళీ మోడీని కలిసి మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ అడిగినా అన్నాడు. లోన్ ఏం మాట్లాడో మనకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటనే ఇది. మళ్ళీ మొన్ననేమో ఎవరిని కలవాలి, ఈ మెట్రో దానిపైన ఆ రైల్వే శాఖ మినిస్టర్ ఆయన కలవాలి, అపాయింట్మెంట్ ఇప్పి అని. అపాయింట్మెంట్లు కూడా ఇస్తలేరా వీళ్ళకి దరిద్రానికి? అపాయింట్మెంట్లు ఇవ్వని సిచ్యువేషన్ వచ్చిందా తెలంగాణకు? అట్లా మందిని అపాయింట్మెంట్ అడుగుతారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడా? కేంద్ర రైల్వే శాఖ మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడా? ఇట్లయితే ఎట్లా పాలిస్తారో నాకు అర్థం కాలేదు గవర్నమెంట్ను. ఇక వీళ్ళు ఇప్పుడే చేతులు ఎత్తేసిర్రు అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే, రేపటి నుంచి ఇంకా జనాలు కూడా ఏం అడగొద్దు, ఏం మాట్లాడొద్దు, ఇంక ఏం అడిగినా ఇంకా వాళ్ళు అట్లా చేసిండ్రు, వీళ్ళు ఇట్లా చేసిండ్రు. పక్కింటోడు మీద మీద దుంకిన కాబట్టి కూలిపోయింది, పక్కింటోడు మీద మీద దుంకుతాడు, ఆ ఇల్లు గట్టిగా ఉంచుకోవాల్సిన బాధ్యత నీదే. ఆ మిద్దె మీద సౌడు పోసుకుంటావా, చెత్త వేస్తావా, ఇంకేమైనా వేస్తావా, అది బాధ్యత నీది. పక్కింటోడు బాల్పడేది దుంకుతాడు, కూలిపోతుంది, ఇంకా ఆయనది అవుతుందా? ఇట్లా మొత్తం కూడా అన్ని విషయాలు వీళ్ళకి ఏం సంబంధం లేదంట. ఇవాళ గవర్నమెంట్ మొత్తం అదే ఈరోజు మీటింగ్లో అదే చర్చ. మనకేం సంబంధం లేదు, నేను ఒక్కనే మాట్లాడొద్దు, మీరు కూడా మాట్లాడాలి, నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మీరు ఎవరు మాట్లాడతలేరు, అందరం మాట్లాడితేనే జనాలు నమ్ముతారు, జనాలు నమ్మాలంటే ఎవరెవరు ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పోయి మాట్లాడాలి. నేను ఒక్కనే బద్నామవుతున్నా, రేవంత్ రెడ్డి కామెంట్స్, నేను ఒక్కనే బద్నామవుతున్నా, మీరు ఎందుకు మాట్లాడతలేరు, నేను ఒక్కనే మాట్లాడాలన్నా అందరి మీద? గవర్నమెంట్ అంటే మీరు అందరు కాదా? మీరందరూ మాట్లాడకపోతే జనం నమ్మరు నేను ఒక్కని మాట్లాడితే. కాబట్టి అందరూ ఎక్కడంటే అక్కడ పోయి మాట్లాడరండి అని ఈ మీటింగ్లో మాట్లాడుకున్నాం. ఆర్టీసీ విలీనం మీద ఆర్టీసీ వాళ్ళు గొడవ చేస్తారు, ఏం చేయాలి? ఆ పెన్షనర్లకు 6,000 కోట్లు ఇస్తామని చెప్పినాం, 100 రోజులు ఆల్రెడీ 60-70 రోజులు అయిపోయినట్టు ఏం చేద్దాం? ఇక ఇదే లొల్లి, ఏం చేసేది లేదు. గవర్నమెంట్ యాక్టివిటీ జీరో. జనాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా అసలు 2.5 years ఎట్లుంటుందో ఈ గవర్నమెంట్ ఏం అర్థమైతే లేదు. ఇలా మీటింగ్ బట్టి చూస్తే అర్థమవుతుంది. చూద్దాం, ఇంకా ముందు మనం ఇంకా చాలా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి అయిపోలేదు సినిమా. మినిస్టర్లు సీఎం ఒక మీటింగ్ పెట్టుకుంటే ఏదన్నా జనాలకు ఒరిగేదో, జనాలకి ఏదైనా పనికొచ్చేదో, లేకపోతే ఈ గడ్డు ఎక్కడైనా సరే ఉంటాయి, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, గవర్నమెంట్కి కష్టాలు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఎట్లా గట్టెక్కాలి, ఎక్కడ ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి? నాకు తెలిసి వీళ్ళకి అన్ని దారులు మూసుకుపోయినట్టున్నాయి, ఏం లేవు. భూములు అమ్మేసుకోవడం, భూములు అయిపోయింది, అప్పుల లిమిట్ అప్పులకే ఇచ్చేసిండ్రు, ఇంకా ఎక్కడ ఇన్కమ్ జనరేట్ అయితే లేదు, ఏం చేస్తట్లేదు, ఇంకా స్కీమ్స్ అమలు చేస్తట్లేదు. June 2కి చెప్పి 2 లక్షల 2 లక్షల మంది కొత్త పెన్షన్లు ఇస్తామని, ఇప్పటిదాకా దిక్కులేదు, దివాన్ లేదు. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్స్ అయితే మాట్లాడాలి కదా మరి. అదే వీళ్ళ మీటింగ్స్ కేవలం ఎట్లా బతుకుదామనే తప్ప ఎట్లా బతికిద్దాం, తెలంగాణ ఎట్లా డెవలప్ చేద్దాం, తెలంగాణ ఎట్లా బాగు చేద్దాం, మనం ఇచ్చిన హామీలు ఎట్లా అమలు చేద్దాం, జనాలకి ఏం చేద్దాం, నో డిస్కషన్స్, ఓన్లీ పాలిటిక్సే చేస్తారంట. చూద్దాం రేపటి నుంచి ఏమేం జరుగుతావో. ప్లీజ్ సబ్స్క్రైబ్.